ఆదివారం నాడు ఇలా చేస్తే అప్పుల బాధలు తీరి ఐశ్వర్యం వరిస్తుందంట. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అప్పుల ఇబ్బందులు పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారా? అయితే ఆదివారం ఈ పరిహారం పాటిస్తే ప్రతికూల శక్తి దూరమై సంపాదన పెరుగుతుంది అంటున్నారు పండితులు. ఇంతకీ అదేంటో ఇప్పుడు చూద్దాం. మిరియాలు ప్రతి ఒంటింట్లోనూ ఇది ఉంటుంది. అయితే నెగటివ్ ఎనర్జీని బ్రేక్ చేసే సత్తా మిరియాలకు ఉందంటున్నారు నిపుణులు. పూర్వకాలంలో రాజులు శత్రుదేశానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ మిలాకిన్ను వెంట తీసుకెళ్లేవారంట. తాము తినే ఆహారంలో విషం కలిసిందని అనుమానం వస్తే వంట్లో ఉన్న విషానికి విరుగుడుగా మిరియాలు తీసుకునేవారంట. దీంతో వారి ప్రాణాలను రక్షించుకునేవారు. ఇదే కాకుండా మిరియాలకు నెగటివ్ ఎనర్జీ రాకుండా కాపాడే శక్తి ఉంది. 5 మిరియాలను తెల్లటి గుడ్డలో కట్టి మన చేతిలో లేదా జేబులో ఎప్పుడూ ఉంచుకోవడం చాలా మంచిది. మిరియాలు పాడైపోయేవి కావు. 3 నెలలకు ఒకసారి పాత మిరియాలను మార్చుకోవాలి. ఈ చిన్న మిరియాల ముడికి మనకు రక్షణ వలయాన్ని సృష్టించే శక్తి ఉంది. మిరియాలు రుణ సమస్యలను పరిష్కరించడానికి, నగదు ప్రవాహాన్ని పెంచడానికి మరియు మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని క్లియర్ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పెప్పర్ రెమెడీని ఆదివారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ పరిహారం ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత ఉదయం 11:30 లోపల ఈ పని చేయాలి. 4 మిరియాలను తీసుకొని ఇంటి బయటకు వచ్చి ఇష్టమైన దేవుడిని ప్రార్థించాలి. అనంతరం మిరపకాయలను మీ తలపై ఉంచి ఎడమ వైపుకు 3 సార్లు మాత్రమే ప్రదక్షిణ చేయాలి. దీని వల్ల ప్రయోజనం వెంటనే తెలుస్తుంది. ప్రతి నెల 3 ఆదివారాలు ఇలా చేస్తే ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో రుణ సమస్యను పరిష్కరించడానికి అనేక మార్గాలు మీ కళ్ల ముందు నిలుస్తాయి. విశ్వాసులు ప్రయత్నించి మంచి ఫలితాలను పొందుతారు.